1 2 3 ఓరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. మంచి ఆగ్రా సో గైస్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. Hey guys, welcome to Date Series. So వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక లైక్ కొట్టండి. అండ్ గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక విషయం చెప్తా. ఏంటంటే మనం లాస్ట్ డేట్ సిరీస్ చేసినాం కదా, డేట్ సిరీస్ లో చాలా కామెంట్స్ ఏమొచ్చినాయంటే మీరు ఫుడ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి వచ్చింది. సో ఈ రోజు ఫుడ్ ఛాలెంజ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినాం మనం. సో ఇంకొకటి ఏంటంటే మీరు కూడా మా డేట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మా ఛానల్లో మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో పబ్లిక్ పైన కూడా విత్ ఏ రివార్డ్ ఆఫ్ 50,000 రూపీస్. సో ఈరోజు రివార్డ్ వచ్చేసి 30,000 రూపీస్. ఓకేనా? ఎవరు గెలుస్తారో వాళ్ళకి 30,000 రా. ఓకే, ఫోన్పే చేసేసాలి. సో చేసిన నాకు ఇంటి ఖర్చు ఉంది కదా, కొత్త ఇల్లు కడుతున్నా, అది ఇంటి ఏడుస్తుంది కదా, దానికి పెడుతున్నాను నేనైతే. సో 2 ఛాలెంజెస్ అయితే నేనే గెలిచాను. మీ గోపాల్ ఫ్యాన్స్ ఎవరైతున్నాడో పెట్టుకోండి. అర్థమైందా? వినయకుయ ఫ్యాన్స్ అర్థమైనా మీరు రెండిట్లకి వెళ్ళి ఓడిపోయింది. ఒక్కసారి అంటే ఏమనుకోవచ్చు, 2 సార్లు అంటే ఏమనుకోవచ్చు, ప్రతిసారా ఓడిపోవడు. ఫుడ్ ఛాలెంజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఓకేనా? ఎవరు గెలుసో చూసాము. నేను డైట్లు ఉన్నాను, బట్ ఈ రోజు డైట్ పక్కన పెడతా. ఇన్ని రోజు డైట్ ఉన్నా కదా, నా నోడు గుల్ల పెడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే మండికి వచ్చినాము. సో దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా పెట్టినా ఈరోజు పదానికి కాదు. ఏం ట్విస్ట్? సో గోపాల్ గారి ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నాడో డైవర్ట్ అయిపోండి, వినయకుయ ఫ్యాన్స్ అయిపోండి. అర్థమవుతుందా? ఇది నేను ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేసేసిన. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? ఈ రౌట్ నాకు 30,000. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. సో మన మండి అయితే వచ్చేసి ఒకటినా ఇంకొకటి వస్తుంది. నిజంగా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత డైట్ అనేది చేసి విడగొడుతున్నా. 1 2 3 నేను మాట్లాడతాను, నేనే గెలుస్తా. ఓరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. అని తింటాడు చూడు. మంచి ఆగ్రా పీస్ కూడా కంప్లీట్ చేయాలి. పీస్ కూడా కంప్లీట్ చేయాలి. మరి ఇంకా వస్తున్నావు ఏంటి నువ్వు? నేను వస్తున్నాను, తిందుకు వస్తా భయ. వస్తున్నారా? అక్కర్లేదు. ఏం పడ్డా ఏం పడలేదు, కింద వచ్చినావు. ఏం పోయలేదు. చచ్చిపోతాను, నేను చచ్చిపోతున్నా. నాకు ఏమంటున్నా? ఏమండి? ఏమైందిరా? ఒక పాట పాడనా? చికెన్ పీస్ మాత్రం పెద్దగా చేసిన.
రైస్ అయిపోయింది. తుండి వాడు నేనే తెలుసా సింపుల్ థింగ్. నాకు తెలియదు, నాకు అన్నీ తెలియదు, అవన్నీ తెలియదు. పైసలు ఇచ్చినప్పుడు చేయాలి. నేను చెప్పిన అంటే మనకు తక్కుతుంది అయినా నేను మెల్లగా తింటాం. చికెన్ పోతుందా? గోపాల్ ఫ్యాన్స్ ఏమైంది మీ వచ్చి? అమ్మ కాదు, పైసలు కావాలి చేయాలి, అర్థమైందా? ఇంకా ఇంత పెద్ద పిలుసు ఉన్నాను. చికెన్ తక్కువ వచ్చిందన్న. ఇది మీద అంత ప్లేట్ పడగలరు. రైస్ అప్పుడే అయిపోయింది. రైస్ కాదు, చికెన్ అన్నీ. అబ్బా దేనికి పని వస్తున్నారు. సరిగ్గా తిన్నాడు కూడా తిన్నాడు, కార్నర్ పేరు, క్రికెట్ ఆడు అయిపోయి. ఈ గేమ్ కూడా నేను గెలిచిన. సింపుల్ థింగ్. గైస్ కామెంట్ చేయండి. ఫస్ట్ నాదే రైస్ అయిపోయింది. అట్లా కాదు, నేను చెప్పిన నాకు ఇది మన అది ఉంటే నేను కూడా చేస్తున్నా మచ్చా. అది తిను మరి. ఇప్పుడు తిన్నాడు నేను గెలిచిన అని చెప్పేసి అని తింటా. గెలిచిన నేను గెలిచిన. నువ్వే చెప్పా నువ్వు గెలిచిన. దాన్ని నేను గెలిచిపోయినా. చాలా ట్రై చేసినంట, మొట్ట ట్రై చేసినారు. ఓకేనా, నేనే గెలిచిన. బాగా చూపాడు అక్కడ. నాకు చికెన్ కోడి ఇచ్చేసి నన్ను ఏం చేయమంటావు? నాకు కూడా కోడి వచ్చింది. ఎవరికి బట్టిరా? ఎవరికి బట్టి పోరా గెలవనికి చాతన్ గారు నీ బదులు వేడని పెట్టి. అర్థమైందా? నీ ఏజ్ ఎక్కడ, నా ఏజ్ ఎక్కడరా? మూడు గేమ్లలో క్లీన్ స్వీప్ రా నువ్వు. 3 గేమ్లలో ఏంటండి దీంట్లో గెలిచాను. ఒక చూడు నాకు ఎంత క్లీన్ ఉంది ప్లేట్. ఆయన చూడు నాకు సంబంధం లేదు. రూల్స్ అంటే నా ప్లేట్ నేను కంప్లీట్ చేసిన, ఆయన ప్లేట్ ఆడు కంప్లీట్ చేసాను, నేనే గెలిచిన. అరే చెప్తున్నా, వాళ్ళందరూ ఎవరెవరు గోపాన్ని ఇష్టపడతారో చెప్తున్నా. మీ వాడు చాతగానోడు, గేమ్స్లో గెలవనోడు. నాకైతే మంచి మా టీం ఉన్న మనీ మొత్తం నాకే వస్తున్నాయి. మంచిగా ఇంటర్వ్యూస్కి పెట్టుకుంటారు. ఇప్పుడు 30,000, 70, 1,00,000 రూపాయలు. కానీ గేమ్ గెలిచి 1,00,000 రూపాయలు గెలుచుకున్నది అయితే. ఫోన్పే కొట్టు. సో గైజ్ నేనే గెలిచిన ఈ ఛాలెంజ్ కూడా. కంటిన్యూ క్లీన్ స్వీప్ 3 గేమ్స్లో నేనే గెలిచిన. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇంకొక మంది ఇస్తే మంది చేస్తే ఇంకొకటి అంతే స్ట్రాంగ్. ఇప్పుడు పిలిచి కాదు రే అని చెప్పేసి పిలుస్తావు. కుछ भी नहीं भैया. ముందుకు స్టార్టింగ్ నుంచి బేబే నేను గెలిచినాడు. నా పైసలు కాదు సార్ నేను చెప్పేది మీరు. పైసలు ఫోన్ పే పని చేస్తాను. పైసలేడరా ఫోన్ పే పని చేస్తాడు. అవి వద్దు. సో గైజ్ ఎట్లా తీసుకోవాలి నాకు తెలుసు, కానీ నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో మీ గోపాల్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఛాలెంజ్ ఇస్తాడో ఇవ్వండి. సింపుల్ ఛాలెంజ్ చేయండి. నేను చెప్పాలి ఏం ఛాలెంజ్ చేయాలో. ఎవరు ఫస్ట్ పోతారో వాళ్ళు గెలిచినట్టు. అర్థమైందా? ఇట్లాంటి దాంట్లో కదా పెట్టి పైసలు కొట్టు. పక్కకు జర్రా. నీ ఫ్యాన్స్ ఇజ్జత్ తీస్తున్నావు. పిచ్చ పీస్ కాదు, రైస్ కూడా నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసిన. పీస్ మనం ఛాలెంజ్ చేయమనుకో ఆ విధంగా.
అర్థమైందా? ఈ పీస్ నేను తినేస్తున్నాను. సో గైస్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్కి ఏమి ఇస్తారో కింద కామెంట్ చేయండి. కొంచెం డిఫికల్టీ అండి, మనోడు వద్దులే ఏడుముఖం పెట్టింది కానీ. సో మీరు కూడా ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం విత్ రివార్డ్ ఆఫ్ 50,000 తొందరలోనే పెడతాను. ఈసారి మండి నా బదులు ఎవరు వస్తారో మీరు కామెంట్ చేయండి. నా బదులు వచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా సరే నేనే కదా. నా బదులు ఎవరు వస్తారో కామెంట్ చేయండి. నా ఫ్యాన్స్ ఉంటే జై వినేక్వి అని చెప్పేసి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి లోపల మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి మా ఛానల్ని ఫాలో కండి. నేను దాంట్లో అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ మీకు ఛాలెంజ్ ఉంటుంది, ఓకేనా?